డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నిత్య ధర్మ ఆచారాల్లో ఇంకొన్ని మనం తెలుసుకుందాం. ఒకటి, నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రులవుతారు. రాబోయే జన్మలో బిచ్చగాడవుతాడు. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. ఇంకొక విషయం, ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకుని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక వచ్చే జన్మలో పరమ దరిద్రులుగా పడతారు. ఇక నాలుగో విషయం, చీటికి మాటికి తనను తాను నిందించుకోవడం, తనను తాను అవమానించుకోవటం, తనను తాను తక్కువ చేసుకుని మాట్లాడటం చేయరాదు. పైన తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి అటువంటి మాటలు మాట్లాడుకోకుండా తనకు తానే ధైర్యం చెప్పుకునే మాటలు మాట్లాడాలి. ఇక ఐదో విషయం, గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొంది తీరాలి. అంటే ఏ విద్య అయినా సరే అధ్యాపకుడి దగ్గర కానీ, గురువు దగ్గర కానీ, ఉపాధ్యాయుడి ద్వారా కానీ నేర్చుకొని తీరాలి. వారిని గౌరవించాలి. ఇక ఆరో విషయం, చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేయమని సలహా ఇచ్చేవారు. 7 జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు అలా సలహాలు ఇచ్చేటువంటి వారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. ఇక 7వది, గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషికం ఇవ్వక వారికి రుణపడేవారు, తర్వాత ఇస్తాను అని తప్పించుకునేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు. ఇక 8వ విషయం, శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు. ఇక 9, ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద నియమాలు ఏమీ లేవు. ఇక 10వ విషయం, ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులు